పవన్లో జక్కారెడ్డి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. నన్ను దించి కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఎక్కించింది. ఇది ఒక పాయింట్. బీఆర్ఎస్ నాయకులు దిక్కు తోచని గందరగోళ పరిస్థితిలో నెలకొన్నది వాళ్ళ పార్టీలో. ఇప్పుడు ముఖ్యంగా మా 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి కాంగ్రెస్ 6 గ్యారంటీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి ఏమి చేయాలో తోచని పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకత్వం, ఆ లీడర్షిప్ ఇక్కడ మనకు కనబడుతున్నది. 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని రైతులు దశల వారీగా, మొత్తం కూడా కాదు, దశల వారీగా, అది కూడా మీరు ఆ రోజు లక్ష 10 ఏళ్లలో మీరు చేయలేకపోయిరే. ప్రజలు ఇచ్చిన మాకు 5 ఏళ్ల సమయం ఉంది. ఈ 8 నెలల లోపే ₹2,00,000 అన్ని ఒకే కిస్తులన్నీ మాఫ్ చేసిండు. మీరు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలల్లో పూర్తి చేసిర్రు. దీనికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలా? ఇది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు ప్రశ్నిస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం ఎవరు అడగకుండా చిత్తశుద్ధితో బడ్జెట్ ప్రత్యేకంగా రుణమాఫీ కోసం 31,000 కోట్ల కేటాయించి రూపొందించడం జరిగింది. విధి విధానాలు ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి ప్రత్యేకమైన దీనికి ఒక గ్రీవెన్స్ సెల్ వారికి కూడా రుణమాఫీ అందులోకి ఏర్పాటు చేసి, ఏమన్నా వాళ్ళ ఎక్కడైనా వాళ్ళు మిస్ అవుతున్నారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏదో రకంగా ప్రాబ్లమ్స్ మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయిన కూడా ఒక గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బడ్జెట్ ఉన్నది, అక్కడ డబ్బులు ఉన్నాయి. కొంత టెక్నికల్గా మిస్ అయిన వాళ్ళకు కూడా గ్రీవెన్సెస్లో దరఖాస్తులు పెట్టుకొని చేసే ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దీని వాళ్ళు బురదజల్లే కార్యక్రమాన్ని కేటీఆర్ హరీశ్వరు రోజు చేస్తున్నాడు. ఇది మీరు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు ఏదో ఛాలెంజ్ చేసారు. ఈరోజు నేను చూసిన కొడంగల్కి వస్తా, నేను ముందు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సబ్జెక్టు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సంబంధించి ముఖ్యమంత్రి గారి స్థాయి తగ్గట్టు కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తే ఒక తీరు ఉంటుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సరే నేను ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినా, 2 సార్లు ఓడిపోయినా, ఇక మీకంటే డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ధాన్యము అన్నీ ఉన్నాయి. మీ ధనం, డబ్బు ఉన్నది, గిప్పు ఉన్నది, మీరు బయటపడ్డారు, అది వేరు విషయం. అది కానీ నేనేమంటున్నా, ముందు మీరు సంగారెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, ఇది నేను స్వీకరిస్తున్నా. సంగారెడ్డి ఫస్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ నాయనను, మీ హరీష్ రావు గారు, మీ మేనమామను ఛాలెంజ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంటే, ఇద్దరం కలిసి మనం దీనికి పాల్గొందాం. నా సంగారెడ్డిలో పాల్గొందామా?